నిన్ను చంపేస్తా. నన్ను చంపే ముందు ఒక్క మాట, మీరు మీ అబ్బాయికి పిల్లని అడుగుతున్నారని తెలిసి చాలా మంది అమ్మాయిలు భయపడి ఊరోజులు వెళ్లిపోయారండి. చూడండి, మీ ఓడికి పెళ్లి అవ్వడం కష్టం కాదు కూడదు. ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి టైంకే మీ కొడుకు పెళ్లి అవ్వాలంటే ఓ దారుంది. ఏంటది? మీ ఇగో పక్కన పెట్టి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మీకు ఓకే అయితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన నా కూతురు రెడీగా ఉంది, చూడండి. చెప్పు తీసుకొని కొడతా. కొట్టండి, ఏం పర్లేదు. కానీ మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఒక ఐఏఎస్ నా సూర్యప్రతాప్ తన అల్లుడిగా చేసుకుంటే ఆయన రేంజి ఎంత పెరుగుద్ది. అదే ఒక పనోడు కూతురు మీరు కోడలుగా చేసుకుంటే మీ రేంజి అంత పెరుగుద్ది. ఓ పాలు ఆలోచించుకోండి. శబాష్, పనోడిపైన పనికొచ్చే మాట చెప్పావురా. నా ఇంటికి నీ కూతురే కోడలవుతుంది. అయినా పనోడు కూతుర్ని మీ నాన్న ఎలా ఒప్పుకున్నాడు బావా? ఏముంది, ఇక్కడ హర్ష బాబు ఈ పని పిల్లలు వద్దన్నాడు, అక్కడ వీళ్ళ బాబు పని పిల్లలు ఓకే చేశాడు. లెవెల్ అయిపోయింది. ఏంట్రా ఇంకా జబర్దస్త్ చూసినట్టు చూస్తారు. బ్యాగులు తీసుకుని బయలుదేరండి. నాకు చాలా భయంగా ఉంది రామ్కి. ఎవరు భయపడక్కర్లేదు. అవును, బస్ ఎక్కి బయలుదేరితే ఎవ్వరూ భయపడక్కర్లేదు. తెల్లారేసరికల్లా ప్లాన్ చేంజ్. ఆ పూలు పీక పాక మీద వేయి. ఆ వంట సామాన్లు వెనక్కి పంపించేయండి. అన్నయ్య ఏమైంది? ఆర్డర్ ఇచ్చిన పెళ్లి పత్రికలు ప్రింట్ అయ్యే లోపు ఆపమని చెప్పండి. ఏమైంది అన్నయ్య అసలు? ఈ ఇంట్లో పెళ్లి జరగటం లేదు. అదేంటండి, 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు కాదంటే ఎలా? ఈ ఇంట్లో పెళ్లి జరగబోటానికి కారణం ఆ కుర్రాడే. వీళ్ళని చూడగానే అనుకున్నాను, వీళ్ళొచ్చింది పెళ్లి పనులు చేయటానికి కాదు, పెళ్లి ఆపటానికనే. ఏసేండి రవని. ఈ ఇంట్లో పెళ్లి జరగడం లేదన్నాను గాని ఈ పెళ్లి జరగదన్నానా? ఏంటన్నయ్య నువ్వు అనేది? అవునండి, ఇప్పుడు అందరు పెళ్లిళ్ళు ఇళ్లలోను గుళ్ళాల్లోనూ కాస్త డబ్బుంటే ఏ ఫంక్షన్ హాల్లోనూ సింపుల్ గా చేస్తున్నారు. అలాంటిది ఈ చుట్టుపక్కల 40 గ్రామాలకి లెజెండ్ అయిన సూర్యప్రతాప్ గారి కూతురు పెళ్లంటే ఎలా ఉండాలి? ఆహా ఓహో అని ఊరంతా మారుమోగిపోవాలి. 2-3 జనరేషన్లు గొప్పగా చెప్పుకోవాలి. అందుకే ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాజా ప్యాలెస్ కి పెళ్లి షిఫ్ట్ చేసి గ్రాండ్ గా చేసామనుకోండి, మీ ఇంటి పరువు కిలోలో కాదు టన్నుల కొద్ది పెరిగిపోతుంది. మనకి పేరుకి పేరు ఉంటుంది. ఆ శంకర్ భూపాల్ మీద రివెంజ్ తీర్చుకున్నట్టు ఉంటుంది. చూడటానికి తేలిగ్గా ఉంటావు గానీ చాలా తెలివైన వాడు. థ్యాంక్ యూ సార్. ఏంట్రా ప్లాన్ మారుస్తానని చెప్పి ప్లేస్ మార్చావు? అదే కదా నా ప్లాన్. ప్లేస్ మార్చినంత మాత్రం మన ఫేట్ మారుద్దా? ఈ గేట్ దాటిని మన ఫేట్ అదే మారుతుంది. ఎలా? అదిగో అలా. ఈ దొంగ రాజాని గండి దించావిడ్రా? ఇలాంటి పనులకి అలాంటి పిక్ పాకెటర్ గాడే కరెక్ట్. అందుకే వాడిని దించా. ఎవరు మీరు? ఏం కావాలి? ఏంటిదంతా? తోరణం. కారణం చంద్రబాబు గారి పెళ్లి. సారీ కట్టాలు, తాళి కట్టాలు, తోరణం కట్టాలు. ఆపండి. స్టాప్ దిస్ ఎవ్రీథింగ్. చెప్పండి నువ్వు. శత్రుని. నా శత్రువి నా ఇంటికొచ్చి ఇలా చేయడానికి ఎంత ధైర్యం రా? ఎమోషన్ అవుకో. నేను నీ శత్రువుని కాదు, కోనా గారి శత్రువుని. ఆ కోనాగాడేవాడు నా శత్రువు. అసలు నువ్వెవరు? నా పేరు లీలా, నా శత్రు పేరు కోనా. మీ ఇద్దరం మ్యారేజ్ బ్యూరోలో కొలీగ్స్, ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం, ఇప్పుడు ఎనిమీస్ అయ్యాం. ఆ కోనాగాడు మా దగ్గర వర్క్ తెచ్చుకొని ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి గ్రాండ్ గా చేస్తానని మా దగ్గర ఛాలెంజ్ విసిరాడు. ఈ సమరంలో నేనే గెలవాలి. అందుకే నీ కొడుకు పెళ్లి ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి కంటే గ్రాండ్ గా చేస్తాను. నా కొడుకు పెళ్లి చేయడానికి నువ్వెవడివిరా? ఏ రాజా ప్యాలెస్ లో ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి చేస్తానో అదే రాజా ప్యాలెస్ లో మీ కొడుకు పెళ్లి నేను గ్రాండ్ గా చేస్తాను. అది చూసి ఆ కోనగాడిని నమ్ముకున్న సూర్యప్రతాప్ కుళ్ళి ఏడవాలి. శబాష్, నువ్వు పెళ్లి గ్రాండ్ గా చేస్తానన్నందుకు కాదు, లాస్ట్ లో డైలాగ్ చెప్పావు చూడు, అదేంటి? కుళ్ళి ఏడవాలి. ఈ పంచ్ లైన్ నాకు నచ్చింది. నీకెంత డబ్బు కావాలన్నా తీసుకో, కాంప్రమైజ్ అవ్వకు. సూపర్ రా, అదిరింది. ఆ 2 ఫ్యామిలీలని ఒకే ప్యాలెస్ కి షిఫ్ట్ చేసేస్తే ఆ వీరేంద్ర గాని ఉమాదేవితో లింక్ చేసి నన్ను హర్షతో సింక్ చేస్తామన్నమాట. వా, వీళ్ళతో పాటు మీ పెద్దనాన్న శంకర్ భూపాల్ కలిపేస్తే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఇవన్నీ జరిగితే మన పెళ్లికి హైవే పడిపోయినట్టే. నీది బ్రెయిన్ కాదురా, ఎలక్ట్రికల్ ట్రైన్. గురుగారు మీరా? ఏంట్రా గసగసాల కోసం వచ్చి మీ గుసగుసలన్నీ విన్నాను రా. చెప్పండి, మర్యాదగా చెప్పండి మీరెవరు. ఐ వాంట్ నో ది ట్రూత్ రైట్ నౌ. రేయ్, మొన్నేమో అన్నామలై, నిన్నేమో ఉత్తరాఖండ, ఇప్పుడేం చెప్తారా? నిజం చెప్తాం గురుగారు. ఏంట్రా నిజం? ఒక ఉరుము మెరుపు ఆకాశంలో పుడితే మేమిద్దరం హాస్పిటల్లో పుట్టాం. కవలలో ఇది హర్షం లవ్ చేస్తుంది. మేమందరం వీళ్ళు పెళ్లి చేద్దాం ఇక్కడికి వచ్చాం. ఆ డ్రామాలో భాగంగా మిమ్మల్ని నన్ను వాడుకున్నారు అవునా? పకరా మీ ఇద్దరు ట్విన్స్. అవును గురుగారు. ఈ డఫాగాడు అది నమ్మాలి, అంతే కదా? ప్రతిదానికి ఒక టెస్ట్ ఉంటుందిరా, నాకు తెలుసు. అది చెప్పే కదా. మీ ఇద్దరు ట్విన్స్ అంటే ఎలా నమ్ముతాను రా? రేయ్, ట్విన్స్ అయినప్పుడు
నువ్వు చేయి పైకి ఎత్తితే ఇది ఎత్తాలి. ఇది ఎత్తలేదే. నిన్ను గిల్లినప్పుడు అబ్బా 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 అన్నావు. ఇది అనలేదే. ట్విన్స్ ఎలా ఉంటారో నాకు తెలియదు అనుకున్నావా? హలో బ్రదర్ సినిమా 60 సార్లు చూసాను రా. సినిమా ఏంటి? నిజం చెప్పు, ఆ శంకర్ భూపాల్ని సూర్యప్రతాప్ ని ఎందుకు కలపాలనుకుంటున్నావు? వీడు నిజం చెప్తే నమ్మేలా లేడు. ఏదో చెప్పి మేనేజ్ చేయాలి. మేం కలపటండి గురుగారు. ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసిపోయారు. కలిసిపోవడం అంటే ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళారా? అబ్బా గురుగారు, నిన్న రాత్రి వాళ్ళిద్దరి మధ్య రహస్య సమావేశం జరిగింది. ఎవరి తప్ప వాళ్ళు తెలుసుకుని ఒకరికాళ్ళు ఒకరు పట్టుకుని ఆగిపోయిన పెళ్లి మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారు. ఈ ప్యాలెస్ పెళ్లి అంత డ్రామా. అనుకుంటే పెళ్లి చేయాలి గాని ఈ డ్రామాలేంట్రా? గురుగారు, ప్యాలెస్ లో 2 పెళ్లిలు పెట్టుకుని పక్కపక్కనే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరి కలిసిపోయారని కవరింగ్ వచ్చుగా. రహస్య సమావేశాలు అన్నావు, ఇవన్నీ నీకెలా తెలిసారా? ఆ సమావేశానికి సభా అధ్యక్ష బాధ్యత నాకే అప్పచెప్పారు గురుగారు. నీ గొప్ప చెప్పారా? దొండకాయకి బెండకాయకి తేడా తెలీదు, నీ గొప్ప చెప్పారా? వాళ్ళ సంగతి గురుగారు తెలుస్తా. ఒక్క నిమిషం. ఈ విషయం గురించి 2వ కంటికి తెలిస్తే 3వ కంటికి తెలియకుండా కప్పెట్టేమని ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. వీళ్ళకి కప్పెట్టడం అంటే కుక్కర్ లో రేసి పెట్టినంత ఈజీ. నేను చెప్పలే. అమ్మయ్యా. అవునరా, నువ్వేదో వింబుల్డన్ లో గెలిచినట్టు అది నీకు ముద్దెందు పెట్టిందిరా? అంటే ఈ డ్రామాని బాగా డైరెక్ట్ చేస్తే ఈ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నారండి. అప్పుడు అక్కడ ఖాళీ అయిపోయిన హర్షాని ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నారండి. ఓహో, ఇందులో వాళ్ళకంటే నీకెక్కువ బెనిఫిట్స్ ఉన్నట్టున్నాయిరా. మీరు మాత్రం ఖాళీగా ఎందుకున్నారా? దేనో దాన్ని చూసుకొని సెట్ అయిపోండి. బతకండి రా, బతకండి. సార్ మీకు అమ్మాయిలు ఉన్నారండి? చెప్పు తగ్గుద్ది. మమ్మకి బీటేస్తావరా? బావా బావా, నిన్ను పాకలో గేదెలకు తాడు కట్టేలా చేసి ఆ సూర్య ప్రతాప్ శంకర్ భూపాలు వాళ్ళ పిల్లలకి ప్యాలెస్ లో పెళ్లిళ్ళు చూస్తున్నారట. ఓ యాదమ్మా, ఏసేయమంటావా? బా పేడ ఫ్రెష్ గా ఉన్నా, వాసన వాంతొచ్చేలా ఉంది. తీసేయ్. నిన్ను కట్టుకున్నదా పేడ తీయడానికి? సచ్చినోడా తీ. బావా, అక్క గురించి నీకు తెలుసు కదా. చూడు బావా, నీ రివెంజ్ తీర్చుకోవడానికి అదే సరైన చోటు. ఆలోచించు. పగ తీరాలంటే శత్రువుని కనిపెట్టడం ఎంత ఇంపార్టెంటో కరెక్ట్ టైం కూడా అంతే ఇంపార్టెంట్ రా. ఐ హావ్ టు టేక్ రివెంజ్. నోరు మూసుకొని ముందు పేడ తీరా. రండి సార్, రండి. ఇదే రాజా ప్యాలెస్, రండి. ఆహ్వానం లేని అడుక్కు తినే వాళ్ళ వీడిక్కడంటే వాడి సంగతి మీకు తెలిసిందే కదా సార్. మీ ఇంట్లో వెస్టర్న్ టాయిలెట్ కట్టించారని విషయం తెలిసి అది కట్టించే వరకు టాయిలెట్ కూడా వెళ్ళలేదు. అంత ఈగో వాడికి. అలాంటిది మీ అమ్మాయి పెళ్లి గ్రాండ్ గా ప్యాలెస్ లో చేస్తుంటే వాళ్ళ అబ్బాయి పెళ్లి మాత్రం ఇంట్లోనే చేస్తాడండి. సార్, మీ ఎనిమి. అవును, ముందుగా మనం బుక్ చేసుకున్నాం కదా. అవును కరెక్టేనండి సార్. మీరు కళ్యాణ మండపం మాత్రమే బుక్ చేసుకున్నారు సార్. మొత్తం ప్యాలెస్ అంతా కాదు. ఈ ప్యాలెస్ లో మొత్తం 6 పెళ్లిళ్ళు ఒకేసారి జరుపుకునే సదుపాయం ఉంది. అయినా సరే వాడి అడుగు అరిష్టం, ఎదురు పడితే దరిద్రం. పదండి పదం. సామాన్ ఎక్కించండి. మాట వినండి సార్ ప్లీజ్. ఏంటంట వాడి బాధ? మిమ్మల్ని చూసి సుసు పోసుకొని భయపడి బస్ ఎక్కి పారిపోతున్నాడు సార్. వాడిని చూసి నేను పారిపోవటమా? ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు మాట్లాడతాను సార్? పబ్లిక్ మాట్లాడుకుంటారు. పబ్లిక్ దృష్టిలో ఈ పెళ్లి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాంటిది. మీరు బ్యాక్ స్టెప్ వేస్తే శంకర్ భూపాల్ వినింగ్ స్టెప్ లా ఫీల్ అవుతారు. అయినా శత్రులు కళ్ళ ముందు పెట్టుకుని వాళ్ళు చూస్తుండగా కళ్ళు బయలు కమ్మేలా మీ కూతురు పెళ్లి చేయండి. అప్పుడు వాడు మనుషులు కుల్లి కుల్లి ఏడుస్తారు. ఇతను చెప్పేది నిజమే. ఈ పెళ్లితో మన కెపాసిటీ ఏంటో వాడికి చూపించాలి. అవును పెద్దనాన్న. నా మాట విని మీరు లోపల పదండి. సరే పదండి. ఇందాక భయపడి పారిపోతాడన్నావు, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాడేంట్రా? ఏముంది బొక్క, వాళ్ళకంత సీన్ లేదు. లోపలికి రాని కుమ్మేద్దామని తీసుకెళ్తున్నట్టున్నారు బావా. బావా, మీ రేంజ్ ని తట్టుకోలేక కుళ్ళి కుళ్ళి ఏడిస్తారు. అసలు నా అరేంజ్మెంట్స్ ఏంటో లోపల చూద్దరు కానీ పదండి. మా ఈ 2 కుటుంబాలు మళ్ళీ కలుస్తాయని కల్లో కూడా ఊహించలేదయ్యా. మళ్ళీ ఇలాగైనా కలుసుకునే అవకాశం నీ వల్లనే వచ్చింది. ఈ కలయికని శాశ్వతం చేస్తాను. కానీ ఒకటి, మీ ఫ్యామిలీని కలుపుతున్న విషయం ఏ గోడలకి వినపడకూడదు, ఏ తలుపులకి కనపడకూడదు. అబ్బో కోనా, ఎవరా నీకు వదినా? ఇంకోసారి వదినాన్ని పిలిచావో ఆ నాలుక మీద వాత పెట్టేస్తాను. ఏదో రోగిష్టిదాని కదా అని పలకరిస్తే మీకు సిగ్గులేదంటే మాకిచ్చిన రూమ్ లోకి రావడానికి? అయినా విగ్గు పెట్టుకుని తిరిగేదానివి, నీకు సిగ్గు గురించి ఏం తెలిసే? పాకలో ఉండే పాచిమొహాలు ఉన్నారు, మీకెందుకే ప్యాలెస్? పాకలోనా? వాళ్ళు కూడా అలా తిట్టుకోరు కదా పిచ్చి మొహాలారా. ఏంటి వాగుతున్నావు? మసాలా ముద్ద మొహం మీద కొట్టి ఎర్రకారంతో వడియాలు పెట్టేస్తాను. ఇలా కూడా వడియాలు పెట్టుకోవచ్చా? నాకు మండిందంటేనా మా కోనాకి చెప్పి ఒళ్ళంతా చిల్లులు పెట్టి చిల్లి చికెన్ చేస్తాను. ఎవడు ఆ పొట్టోడా? చెల్లుగార్లకి రాదు, వాడేం చేస్తాడే? ఇదిగో ఇంకోసారి ఏంట్రా అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ?
ఇప్పటిదాకా టీవీ సీరియల్ ఆర్టిస్ట్ లాగా సెంటిమెంట్ పండించి సడన్ గా కొళాయి దగ్గర కొట్టుకున్నట్టు నువ్వెంత నీ బతుకెంత ఆ బూతులేంటే కోతలేంటి? అబ్బా మీరు మరీను ఇది డ్రామా అన్న సంగతి మీకు తెలియదు కదా గురుజీ. నాకెందుకు తెలియదా? ఇది డ్రామా అని మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసిన సంగతి మీకు తెలుసు, మీకు తెలిసిన సంగతి వాళ్ళకి తెలియదుగా. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ 1 minute. మీరు మహాలక్ష్మి వాళ్ళ అక్కే కదా? ఒక్కలేదు తొక్కలేదు, నేనే మహాలక్ష్మిని. ఏంటి ఆర్ట్ పిక్చర్ లో హీరోయిన్ లా ఉండే మీరు సడన్ గా 30 పిక్చర్ లో హీరోయిన్ లా మారిపోయారేంటి? నేను ఎలా ఉంటే నీకెందుకు? పోరా. రానా? రానో లేదు, నాగ చైతన్య లేదు. పోరా. మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు? ఒంట్లో బాలేదా? ప్రేమగా మాట్లాడడానికి నువ్వేమన్నా మొగుడివా? అంత మనం అనుకున్నట్టు జరిగింది. హర్ష కూడా చూస్తున్నాడు. వచ్చేసాడు. లక్కీ నో, లక్కీ నో. నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకుంటావేంటి? అయినా మోడర్న్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు చూస్తేనే చిరాకు పడి నువ్వు ఇలా నో. పైగా ఎప్పుడు హర్ష మీద సీరియస్ అవ్వ నువ్వు తన మీద సీరియస్ కూడా అయ్యావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. కావాలని ఇలా చేశాను. హర్ష కోసం నా వర్షన్ మార్చాను. తన మనసులో నుంచి నన్ను తుడిచేసి మనస్ఫూర్తిగా ఆ ఉమాదేవిని పెళ్లి చేసుకోవాలని ఇలా చేశాను. హర్ష కోసం నేనేమైనా చేస్తానన్నయ్య. తన సంతోషం కోసం సముద్రంలోనే కాదు, స్విమ్మింగ్ పూల్ లో దూకమన్నా దూకుతాను. ఈ రోజు నుంచి నేను బీర్ తాగినా, బీడీ కాల్చినా అది హర్ష కోసమే. నన్ను నేను అతని కోసం త్యాగం చేసుకుంటాను. అమ్మా చెల్లమ్మా, నువ్వు త్యాగానికి త్యాగలేనువమ్మా. ప్రేమ త్యాగం కోరుకుంటుందంటే అది ఫేస్బుక్ లో కొటేషన్ కొట్టి పాడేశానమ్మా. కానీ హర్ష సంతోషం కోసం నీ ప్రాణం త్యాగం చేస్తుంటే హర్షించకుండా ఉండలేకపోతున్నానమ్మా. నేను హర్షించకుండా ఉండలేకపోతున్నానమ్మా. మీ ఓవర్ యాక్షన్ చూడలేక ఇక్కడ దస్తున్నాం. హర్ష ఏంటి హర్ష మీరు చేసిన పెర్ఫార్మెన్స్ చూసి అప్పుడే అని ఎక్కేకి ఏడ్చి వెళ్ళిపోయాడు. సంధ్య, శృతి, హ్యాపీ బర్త్డే డాడీ. హ్యాపీ బర్త్డే బావగారు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అన్నయ్య. బావగారు హ్యాపీ బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మావయ్య. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ బావగారు. థ్యాంక్ యూ బావగారు. నా బుజ్జి బుర్రని ఒక ఆలోచన మజ్జిగలో చిరికేస్తుందిరా. వెంటనే నిమ్మకాయ పెట్టుకుని తాగి. ఏంట్రా అది? సూర్యప్రతాప్ పుట్టినరోజు సందర్భంగా శంకర్ భూపాల్ బట్టలు పంచితే ఎలా ఉంటుంది? ఆ సూర్యప్రతాప్ ఊహకందనంత ఘనంగా ఈ పెళ్లి జరిపించి చూపించాలి. ఈ పెళ్లి ఘనంగా చేయడానికి ఎవరిని నెత్తిలేసినా వాళ్ళని చిత్తు చేసే సూపర్ ఐడియా నా దగ్గర ఉంది. ఈ ప్యాలెస్ లో 50 మంది పనులు ఉన్నారు. వాళ్ళందరికి బట్టలు పంచావనుకో, ఈ ప్యాలెస్ లో ఏ పెళ్లి జరిగినా ఈ పెళ్లి గురించి బ్రహ్మాండంగా చెప్పుకుంటారు. సాయంత్రం సిటీకి వెళ్ళి బట్టలు తెచ్చి అందరికి పంచి పెడదాం. అలాగే. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగకుండా ఆపడానికి ఛాన్సే లేదు. వాళ్ళకంటే ముందు మనమే బట్టలు పంచాలి. అంటే పెళ్లి కొన్న బట్టలు పంచాలి. ఇప్పటికిప్పుడు కొత్త బట్టలు ఎక్కడి నుంచి తెస్తాం బావా? ఇంకోసారి బావా అన్నావంటే మక్కలు ఎరగదీసి మూల కూర్చోబెట్ట. మీ బావ చెప్పిన దాంట్లో పాయింట్ ఉందండి. ఉందా? మనం పెళ్లి కొన్న బట్టలు పంచేద్దాం. ఆహా, ఇమ్మీడియట్ గా పంచేద్దాం. దండాలండి బావగారు. అంటే అది పనోళ్ళందరినీ పరిగెత్తుకురమ్మని కబరెట్టారంట కదా, వచ్చేసారు. ఈ చీర అమ్మాయికి ఇచ్చేయండి. ఈ చీర పెళ్లి పనులు బాగా జరుగుతున్నాయి కదా? ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు. ఇదిగో బాబు. పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యా. ఏంటారా బయటికి శత్రువులు అంటారు. ఒకరు పుట్టినరోజుకి ఇంకొకరు బట్టలు పంచుకుంటారు. మనకి ఎందుకురా, వాళ్ళల్లో ఒకటేనంట. బట్టలు పంచుతున్నారు. దొరకవు. ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు. ఇప్పుడు ఇది మీ చేతికిచ్చేవాళ్ళం. ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడు ఊహించలేదు. దూరం పెరిగే కొద్దీ మనుషులు దగ్గర అవుతారంటారు. అది నిజం కాదు. అదే నిజమైతే మన ఇంట్లో ఇలాంటి 2 పెళ్లిళ్ళు జరిగేవి కాదన్నయ్య. దూరం పెరిగిందే కానీ మీ మీద ఉన్న ప్రేమ తగ్గట్లేదు.
ఎవరది? అన్నయ్య చూసారా, అన్నయ్యకి మాట పట్టింపు నోటి వరకే కాని మనసులో లేదండి. అందుకే తనే ఒక మెట్టు దిగి వచ్చాడు. ఆపు, నిద్రలో ఉన్నాను కదా అని ఏం చెప్తే అది నమ్ముతాను అనుకుంటున్నావా? అయినా మనం పై గదిలో ఉంటే మెట్టు దిగి ఎలా వస్తాడు? మెట్లెక్కి కదా రావాలి. ఎలా వస్తే ఏంటండి, ఆయనే అన్ని మర్చిపోయినప్పుడు మీకు మాత్రం ఎందుకండి ఈ పంతాలు? మీరు ఎంత కాదన్నా మీ స్నేహాన్ని తను ఇంకా మర్చిపోలేకపోతున్నాడు. అందుకే ముందు మీకే ఇవ్వాలని ఉంచిన ఈ మొదటి శుభలేఖని తనే స్వయంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టెళ్ళాడు. ఏంటా వాళ్ళు ఓవరాక్షన్? గురుగారు మీకు మన స్కెచ్ అర్థం కావట్లేదు. ఏంటి కిరీటం లేని కింగ్ అందరినీ శాసించేవాడిని. ఆఫ్టర్ ఆల్ ఒక పాత్ర కోసం అసిస్టెంట్ అడుకోవాల్సి వస్తుంది. ఇలా ఒకండి గురుగారు, మిమ్మల్ని ఎంటర్ చేయాలంటే సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి కదా. ఏంటా బొక్కల సిచ్యువేషన్ డిమాండ్ చేసేదేంటి? అసలు ఈ పెళ్లిలో స్విచ్ బోర్డు లాంటి నేను లేకపోతే ఇది జరగడానికి వీల్లేదు. నన్ను కూడా మీ డ్రామాలోకి లాక్కుంటారా? అందరికీ రకరకాల పాత్రలు ఇచ్చాడు, నాకు పాత్ర కాదు కదా, కనీసం చెంచా కూడా ఇవ్వలేదు. మీ అబ్బాయి ఏంట్రా, ఒక అమ్మాయిని పడేసేటప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతారు, కాలేజ్ వరకు తోడొస్తారు, క్యాంటీన్ లో వెయిట్ చేస్తారు. అదే అమ్మాయి పడ్డాక పట్టించుకోవడమే మానేస్తారు. శృతి, ప్రైవేట్ ప్రాపర్టీగా ఉన్నప్పుడు ఎగబడతాం. అదే ప్రాపర్టీ మన పేరు మీద రిజిస్టర్ అయ్యాక ఎగబడ అవసరం లేదు. తప్పుకో. కామెడీ చేస్తారు గురుగారు. నువ్వు కామ్గా సైడ్ అయిపోయి నేను కామెడీ చేస్తానంటావేంట్రా? నేను మీ సైడే ఉన్నాను కదా గురుగారు, సైడ్ అయిపోయినట్టారేంటి? మీ జోక్ మాత్రం భలే ఉంది. అయ్యో, నేను జోక్ వేసానా? అది నీకు బాగుందా? బాగుంది. వచ్చేస్తుందా? ఏంట్రా నన్ను ఇలాంటి టెన్షన్ లో పెట్టావేంట్రా? గురుగారు మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ అవడం ఏంటి? ఇలాగే కంటిన్యూ అయితారా వరే? కళ్లే కాదురా, బ్రెయిన్ కూడా బయటెట్టుంది. ఏదో రకంగా ఆలోచించి కథలోకి లాగరా. అంతే ఉంది గురుగారు. వాయిస్ వినపడదేంటి? ఉసే ప్లీజ్ వదలవే, నాకు మూడ్ లేదు. నా దగ్గర బోల్డ్ అంత ఉంది. నీకు పెళ్లి కాక బాగా కాక మీద ఉన్నావు. తప్పు. ఈ పుట్టుడు ఎక్కడున్నాడు? అదేంటి గురుగారు అక్కడ ఆగిపోయారు? అరే రారా, ఇప్పుడు నేనేం జోక్ చేయలేదు, నీకు నవ్వు రావట్లేదు. అవును, ఈసారి మీరేం జోక్ చెప్పలేదు, కథలోకి లాగలేదని బాధపడ్డారు. రే, నువ్వెక్కడికి వెళ్ళావు నేను భయపడతా ఉంటే బాధపడ్డానంటావేంట్రా? నా గురించా? నీ సంగతి నాకు తెలుసు కానీ నువ్వు ఇక్కడ ఉండరా, ఈసారి చెప్తా నీ పని. గురుగారు ఈ రోజు మీకు ఏదో అయింది. నాకు అదే అనిపిస్తుందిరా, నన్ను ఏదో ఒకటి చేసి కథలోకి లాగరా బాబు. వీడేంటి గోడ కొట్టిన పెడకలా అతుకుపోయాడు? ఇంకా ఆలస్యం చేయను, లాగుతాను, మిమ్మల్ని ఖచ్చితంగా లాగుతాను గురుగారు. మరి ఇందాక నన్ను లాగింది ఎవర్రా? ఇంపాసిబుల్, లాగితే నేనే లాగాలి. కథలో కాదురా బాబు, గదిలోకి లాగింది ఎవరని? కొంపదీసి ముద్దులేం పెట్టదు కదా. ముద్దులా? లోపల తీసుకెళ్లి గోడకేసి గుద్ది వదిలిపెట్టారా? అయితే ప్రాబ్లం లేదు, మిమ్మల్ని ఎవరు లాగలేదు, అంతా మీ భ్రమ. ఇక్కడ కన్ఫ్యూజన్ కి నా బ్రెయిన్ బిర్యానీ అయిపోయేటట్టుందిరా. నీకు దండం పెడతాను రా, ఏదో చేసిన